చేసి చెప్పనా లేకపోతే మీ మీ దగ్గరకు వచ్చి చెప్పనా? అందరినీ నేను అందరికీ చెప్పాను. మరి వాళ్ళు తెలుసు, తనకు తెలుసు. ఎవరు తెలుసు? డెమోని తెలుసు, మాధురి గారికి తెలుసు. నైట్ టైం వీడు చపాతీ తిన్నాను అన్నాడు, వీడు డ్రెస్ కావాలంటే తెలియదు. నాకు నిజంగా నేను అదే చెప్తున్నా. ఏమైనా మిగిలిపోయింది ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ నేను చూసుకోలేదా, నేను ఒక దాని ఉన్నాను, నాకు పెట్టండి అనేసి. లేకపోతే నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట పడి నేను గొడవ పడలేను కదా. ఇప్పుడు వాడు అదే అంటున్నారు, నేను దివ్య తినమని నేను వేసుకున్నాను, నేను మార్నింగ్ తినలేదు, నేను ఆఫ్టర్నూన్ తినలేదు. అది మిగిలిపోయిన రైసే కదా అంటే నేను ఓకే మధ్యాహ్నం అందరు తిన్నారు మిగిలిపోయిన రైసే అవుతుంది సరే తీసుకోండి అని చెప్పాను. నేను ఎవరిదైనా షేర్ మిగిలితే ఎవరు వాళ్ళు పర్సనల్ ప్లేస్ లో పెట్టుకోగలరు. ఇట్స్ నాట్ ఏంటి నా తప్పు కాదు. అక్కడ ఎదురుకుండా పెట్టింది మిగిలిపోయింది అనుకుంటాను. వాళ్ళు సింపుల్ గా ఒకటే చెప్పారు, దివ్యని అడిగి మేము తిన్నాము అని అన్నారు. నేను అదే చెప్తున్నా, డైనింగ్ టేబుల్ మీద ఉంది. సో ఐ వుడ్ అస్యూమ్ ఎనీబడీ వుడ్ అస్యూమ్ దట్ ఇట్స్ అ కామన్ ఒక మనిషి పోర్షన్ ఎవరు దాచుకోవాలని చూడరు. దివ్య నీ పోర్షన్ అది ఆ టైం కి, అది ఆ టైం కి నువ్వు ఇప్పుడు వచ్చేమో మీ రూల్స్ నేను కంటిన్యూ చేస్తున్నా. ఎదుర్కొన్నా ఉంటేనే కదా కామన్ అనుకుంటారు. అట్లే కాదబ్బా, అక్కడ పెట్టారు వాళ్ళు నా పోర్షన్ నైట్ టైం కాదు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టకుండా ఇంకేం పెడతారు దివ్య? తనుజ ఒక పర్సనల్ పోర్షన్ మూల పెట్టుకుంటారు. ఇదే పర్సనల్ పోర్షన్ అప్పటికప్పుడు తినేది ఉంటాయి, మధ్యాహ్నం నైట్ తినేది ఎవరు పెట్టారు దివ్య? ఉన్నప్పుడు అందరికి షేర్ చేసేది ఎవరు? అదే కదా. నేను కాదు, మాధురి గారు. సో నేనే షేర్ చేస్తున్నాను. అందరికి చికెన్ కర్రీ అన్నం పెట్టుకున్నానా? పొద్దున కూడా అవును, నేను ఇక్కడ లోపలికి వచ్చే ముందు కూడా అడిగా, రైస్ ఉంది కదా, రైస్ చూసా. అది మిగిలిపోయిన రైస్ అని మేము ఉంచలేదు, రాము కోసం రైస్ అని ఉంచాం. రాముకి పెట్టే మేము అక్కడ అని అన్నారు. అది ఎవరికి చెప్పారు?